వెల్కమ్ టు యోయో టీవీ. ఏపీలో ప్రభుత్వం అలా మారిందో లేదో ఇలా కొత్త రాజకీయం మొదలైంది. వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమయ్యింది. పార్టీ నేతలకు జగన్ భరోసా ఇస్తున్నారు. తిరిగి ప్రజా మద్దతు ఉంటుందని నమ్మకం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. అటు చంద్రబాబు పాలన పార్టీ పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. వైసీపీ నుంచి తాజాగా గెలిచిన ఎమ్మెల్యే టీడీపీలోని ముఖ్యులతో టచ్లోకి వచ్చినట్టు తెలుస్తోంది. ఆయన పార్టీ మార్పు ఖాయమని ప్రచారం సాగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబులో మార్పు కనిపిస్తోంది. గతం కంటే భిన్నంగా వ్యవహరిస్తున్నారు. పాలనా పరంగా తన మార్కు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సమయంలోనూ రాజకీయంగా వైసీపీని ఆత్మరక్షణలోని నెట్టే వ్యూహాలు అమలు చేస్తున్నారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో వైసీపీ కర్నూలు జిల్లా నుంచి 2 స్థానాల్లో గెలుపొందింది. అందులో ఆలూరు నుంచి గెలిచిన విరూపాక్ష గురించి ఇక వార్త పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చింది. జిల్లాలో 12 స్థానాలతో పాటుగా 2 ఎంపీ స్థానాలను టీడీపీ గెలుపొందింది. దీంతో వైసీపీలో ఉండడం ద్వారా తమ పనులు జరగవనే అభిప్రాయంతో ఉన్నట్లు సమాచారం. దీంతో కొందరు టీడీపీ ముఖ్యులతో ఆయన టచ్లోకి వచ్చారనే ప్రచారం సాగుతోంది. టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు చెప్తున్నారు. అయితే ఇటీవలే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన విరూపాక్షి పార్టీ మారే ప్రసక్తే లేదని ఖండించారు. అయితే ఇంతలో ఏం జరిగిందో తెలియట్లేదు. కానీ మరోసారి ఎమ్మెల్యే పార్టీ మార్పు వార్తలైతే మొదలయ్యాయి. ప్రభుత్వం మారటంతో ద్వితీయ శ్రేణి కేడర్ సైతం ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. డీలర్షిప్లు, మధ్యాహ్న భోజన ఏజెన్సీలు, వివిధ ప్రభుత్వ రంగ సంస్థలలో పార్ట్ టైం ఉద్యోగాలు ఎక్కడ పోతాయో అని వాటిని కాపాడుకునేందుకు పార్టీ మారాలని చూస్తున్నట్లు జిల్లాల్లో ప్రచారం సాగుతోంది. క్షేత్రస్థాయిలో ఉన్న రాజకీయ విభేదాలతో టీడీపీ నేతలు అందరినీ తమ పార్టీలోకి రావడానికి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే నియోజకవర్గానికి చెందిన గుమ్మనూరు జయరాం గుంతకల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన ప్రభావం కూడా ఆలూరు నియోజకవర్గంపై ఉండటంతో కొందరు వైసీపీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. కేడర్ నుంచి ఎమ్మెల్యే పైన పార్టీ మార్పు పైన ఒత్తిడి పెరుగుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాను పార్టీ మారే ఆలోచన లేదని విరూపాక్ష చెబుతున్నట్లు సమాచారం. కొద్ది రోజుల్లోనే కర్నూలు జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని టీడీపీ నేతలు చెబుతున్నారు. దీంతో వైసీపీ ఎమ్మెల్యే అడుగులపైన ఆసక్తి నెలకొంది.